థామస్. జాగ్రత్తగా గమనిస్తే అతను మన జూనియర్ ఎన్టీఆర్ లా కొంచెం కనిపిస్తాడు కదా. ఈ విషయం మేమే కాదు, ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్ కూడా అనిపించిందంట. అందుకే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమా డ్రాగన్ తో ఒక రోల్ కి టోవినోని అడిగితే సున్నితంగా తిరస్కరించాడు. టోవినో ఎన్టీఆర్ సినిమా, పైగా పాన్ ఇండియా కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా. అయినా తన పుట్టిన గడ్డ మలయాళ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చాడు ఈ కుర్ర యాక్టర్. కరెక్టే కదా, తప్పు పట్టడానికి ఏమీ లేదు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు సృష్టిస్తున్న చిత్రాల్లో ఒకటి డ్రాగన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా భారీ మాస్ యాక్షన్ సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుండే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే భారీ యాక్షన్, స్టైలిష్ విజువల్స్, శక్తివంతమైన పాత్రలు అనే పేరు ఉంది. అందుకే ఎన్టీఆర్తో ఆయన చేస్తున్న ఈ ప్రాజెక్టుపై మొదటి నుండే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన గత కొన్ని నెలలుగా అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ను తీసుకున్నారని బలమైన ప్రచారం జరిగింది. అంతేకాదు ఆయన ఇప్పటికే సినిమా సెట్స్ లో కూడా చేరారని అప్పట్లో కొన్ని కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించింది. ఎందుకంటే టొవినో థామస్ తన సహజమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. అలాంటి నటుడు ఎన్టీఆర్ తో కలిసి నటిస్తే తెరపై మంచి కాంబినేషన్ అవుతుందని చాలా మంది భావించారు. కానీ తాజాగా ఈ విషయంపై టొవినో థామస్ స్వయంగా స్పందించారు. ఆయన చెప్పిన మాటలతో ఈ వార్తలకు పూర్తిగా తెరపడింది. డ్రాగన్ సినిమాలో తాను నటించడం లేదని ఆయన స్పష్టంగా ప్రకటించారు. అంతేకాదు కేవలం ఈ సినిమా మాత్రమే కాదు, ప్రస్తుతం ఎందుకు తాను తెలుగు సినిమాలు చేయలేకపోతున్నానో కూడా ఆయన వివరించారు. ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో మీరు చేస్తున్నారని విన్నాం, ఇది నిజమా? Like I said, it's very hard to allocate dates. Yeah, so not doing it. టొవినో మాట్లాడుతూ, డ్రాగన్ సినిమా కోసం నాకు కాల్ షీట్లు కేటాయించడం చాలా కష్టమైంది. ఆ ప్రాజెక్ట్ చాలా పెద్దది, షూటింగ్ కూడా ఎక్కువ కాలం సాగుతుంది. కానీ నేను ఒకేసారి 2-3 సినిమాలు చేయలేను. అందుకే ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు. మలయాళ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే విధానం గురించి కూడా ఆయన వివరించారు. మలయాళంలో మేము సాధారణంగా ఒక సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. అంటే కొన్ని నెలల్లోనే షూటింగ్ పూర్తవుతుంది. కానీ తెలుగు సినిమాల్లో ఒక ప్రాజెక్టు పూర్తవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో అది 1 సంవత్సరం కూడా అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో నేను ఒక తెలుగు సినిమా ఒప్పుకుంటే మలయాళంలో చేయాల్సిన 2 లేదా 3 సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. అందుకే ప్రస్తుతం స్ట్రైట్ తెలుగు సినిమాలు చేయడం కష్టంగా మారుతుందని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఒక సినిమా కోసం నేను గరిష్టంగా 3 నెలలు మాత్రమే కేటాయించగలను. అంతకంటే ఎక్కువ సమయం ఇవ్వడం నాకు కష్టం. ఎందుకంటే నా దగ్గర ఇప్పటికే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకే ఈ పరిస్థితుల్లో పెద్ద తెలుగు సినిమాల్లో నటించడం సాధ్యం కావడం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి డ్రాగన్ సినిమాలో టొవినో థామస్ కు చాలా కీలకమైన పాత్రను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు సోదరుడి పాత్రగా అతన్ని తీసుకోవాలని దర్శకుడు భావించారట. తెరపై ఎన్టీఆర్, టొవినో కలిసి కనిపిస్తే నిజంగా అన్నదమ్ముల్లా కనిపిస్తారని ప్రశాంత్ నీల్ అనుకున్నారని సమాచారం. మొదట ఈ కథ విన్నప్పుడు టొవినో కూడా చాలా ఆసక్తి చూపించారట. పాత్ర కూడా ఆయనకు బాగా నచ్చిందని చెబుతున్నారు. ఎందుకంటే ఆ పాత్ర సాధారణంగా ఉండేది కాదు. కథ ప్రారంభంలో పాజిటివ్ గా కనిపించే ఈ పాత్ర కథ మధ్యలోకి వచ్చేసరికి నెగటివ్ షేడ్స్ తో మారిపోతుందని సమాచారం. అంటే ఒకే పాత్రలో 2 విభిన్న భావాలను చూపించే అవకాశం ఉండేది. అలాంటి పాత్రలు నటులకు మంచి ఛాలెంజింగ్ గా ఉంటాయి. అందుకే మొదట టొవినో కూడా ఈ సినిమాలో నటించడానికి సానుకూలంగా స్పందించారట. అయితే సినిమా షూటింగ్ ప్రారంభం కావడంలో ఆలస్యమవుతూ ఉండడంతో పరిస్థితి మారిపోయింది. షూటింగ్ షెడ్యూల్స్ తరచుగా మారడంతో తన తేదీలను సర్దుబాటు చేయడం కష్టమైందని టొవినో చెప్పారు. చివరకు తన మలయాళ సినిమాల కమిట్మెంట్స్ కారణంగా ఆ ప్రాజెక్టులో కొనసాగడం సాధ్యం కాకపోయిందని తెలిపారు. టొవినో అభిప్రాయం ప్రకారం తాను ఒక తెలుగు సినిమా కోసం ఎక్కువ కాలం కేటాయిస్తే అదే సమయంలో మలయాళంలో చేయాల్సిన 3 సినిమాలు మిస్ అవుతానని చెప్పారు. అందుకే ప్రస్తుతం తన ఫోకస్ ఎక్కువగా మలయాళ సినిమాలపైనే ఉందని తెలిపారు. ఇక డ్రాగన్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ గతంలో తీసిన కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఆ సినిమాలతో ఆయనకు దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు వచ్చింది. అందుకే ఎన్టీఆర్తో చేస్తున్న ఈ కొత్త ప్రాజెక్టుపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం టొవినో ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నప్పటికీ ఆ పాత్రకు మరో నటుడిని ఎంపిక చేసే పనిలో చిత్ర బృందం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ కు సమానంగా కనిపించే బలమైన నటన చేయగల నటుడిని తీసుకోవాలని దర్శకుడు ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే టొవినో థామస్ ఈ సినిమాలో నటించి ఉంటే అది ఒక ఆసక్తికరమైన కాంబినేషన్ అయ్యేది. కానీ షూటింగ్ షెడ్యూల్స్, ఇతర కమిట్మెంట్స్ కారణంగా అది సాధ్యపడలేదు. అయినప్పటికీ భవిష్యత్తులో ఆయన ఒక తెలుగు సినిమాలో నటించే అవకాశం ఉండొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఒకే విషయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన ఎలా కనిపించబోతున్నారో చూడాలని. ఎందుకంటే ఈ కాంబినేషన్ టాలీవుడ్ లో మరో భారీ సంచలనానికి నాంది కావచ్చని చాలా మంది భావిస్తున్నారు.